అంటే పరిస్థితులు మారిపోయిన పరిస్థితి లోపట గతం లోపటనే వాళ్ళు నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉండే అనే విషయాన్ని నేను పదే పదే అనేక సందర్భాలు చెప్తున్నా. ఉమ్, కాబట్టి ఇప్పుడు అంటే ఒక చివరి దశ లోపట అంటే సీసీ మెంబర్లు పొలిట్ బ్యూరో మెంబర్ అయిన దేవ్జీ మల్లారాజిరెడ్డి ఇద్దరు కూడా ఏంటంటే వీళ్ళు బయటికి రావడం, లీగల్ కావడం, లీగల్ అంటమా సరెండర్ అంటమా ఏమైనప్పటికీ కూడా ఉమ్, సమాజం హర్షించే విషయము, నేను హర్షించే విషయం స్వాగతిస్తున్నా నేను. ఉమ్, కాబట్టి ఇప్పుడు ఇక్కడ దేవ్జీ ఇప్పుడు దాంట్లో ప్రెస్ మీట్ లో మాట్లాడిన విషయము తను ఎక్కువ మాట్లాడలేదు, చాలా సంక్షిప్తంగా మాట్లాడిండు. ఆ సంక్షిప్తంగా కూడా ఒకటి వ్యక్తిగత అనారోగ్య కారణాల రీత్యా రహస్య జీవితం నుంచి బహిరంగ జీవితానికి వచ్చిన చట్టబద్ధంగా పనిచేస్తానని చెప్పిండు ఆయన. అవును, చట్టబద్ధంగా పనిచేయడమే కాదు, తన యొక్క సిద్ధాంత రాజకీయాల ప్రకారంగా నేను పనిచేస్తా అనే విషయాన్ని చాలా స్పష్టంగా సూటిగా చెప్పిండు. ఉమ్, అంటే ఇతర ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి సిద్ధపడలేదు. కారణం ఏమిటంటే ఉమ్, అంటే అనవసరమైన వివాదాలు ఉండొద్దు అనేది ఉందో. అంటే చర్చ ఏంటిది అంటే అంటే మల్లోజుల వేణుగోపాల్ లేదా ఆశన్న రామ్దేవ్ ఇంకా అనేక మంది కూడా వాళ్ళు సాయుధ పోరాట విరమణ చేసి వచ్చిండ్రు. ఉమ్, కొంత చర్చ పార్టీ లోపల కూడా ఒక డిస్ప్యూట్ గా ఉండే. ఉమ్, కాబట్టి ఈ డిస్ప్యూట్ ఉన్న నేపథ్యం లోపట తిరిగి ఇప్పుడు తను వచ్చిండు కాబట్టి ఆ ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి తను సిద్ధంగా లేడు ఇప్పుడున్న పరిస్థితి లోపట. ఓకే, కాబట్టి అది నెక్స్ట్ ఎట్లాగో తను చెప్పొచ్చు. కాబట్టి నేనేమంటున్నంటే ఆయన ఇవ్వకపోవడే మంచిది ఇప్పుడున్న పరిస్థితి లోపట. ఉమ్, అది అనవసరమైన వివాదాల కంటే కూడా వాస్తవంగా మావోయిస్టు పార్టీలో ఉన్న విభేదాలు ఏవైతున్నాయో పరిస్థితి ఒకటే అందరి దృష్టిలో, పరిస్థితి లోపల కూడా భిన్నం ఏమీ లేదు. ఉమ్, కానీ నిర్ణయం తీసుకున్న దాంట్లో కొంత వెనక ముందు కొంత డిఫరెన్స్ ఉన్నమాట వాస్తవమే. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అంటే డిఫరెన్స్ తోటి వాదోపవాదాలు చేసుకునే కంటే కూడా ఆయన అంటే ఇప్పుడు ఏమి జవాబు ఇవ్వకుండా కూడా తర్వాత వివరంగా మాట్లాడడమే మంచిదని నేను అనుకుంటున్నా. ఏదైనా అంటే దాదాపుగా ఇప్పుడు దేవ్జీ వీళ్ళు ఇప్పుడు నలుగురు వచ్చిండ్రు, అవును. మిగిలిన వాళ్ళు కూడా రావచ్చు. డీజీపీ చెప్పిండు వస్తారు, తప్పనిసరిగా కూడా మిగిలిన వాళ్ళు కూడా వస్తారు. అది అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి ఏదైనా మంచి విషయం ఇది.